ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాలమున లాక్డౌన్ పీరియడ్లో దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘ పక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించుగాక. ఆమేన్. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థనతో. దయచేసి అందరూ చూస్తున్న వారందరూ శ్రద్ధగా కూర్చోండి. దేవుని మాటలు విని దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రములయ్యా. ఈ సాయంత్రం సమయమున మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాల్చుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులని మీరు సెలవిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ లాక్డౌన్ సమయంలో మీ మాటలు తండ్రి చక్కగా యూట్యూబ్ ద్వారా మీ ప్రజలకు మీరు వినిపిస్తున్నారు. ఆత్మ సంకములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అయ్యా, మా ప్రజలందరూ కూడా ఈ సాయంకాలం వస్తున్న ఈ మాటలు ప్రభా యూట్యూబ్ ద్వారా విని వారందరూ కూడా దీనిని స్వీకరించి రక్షించబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్యా, ఈ కరోనా వైరస్ను యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మీరు మా మధ్యలో కార్యాలు జరిగించి మాకు మంచి దినములు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని వినటానికి ముందుగా మనందరం దైవస్తుతి కీర్తన పాటల పుస్తకం నుంచి 38వ కీర్తన, నీ జీవితంలో గమ్యపు ఏదో అనే కీర్తన నాతో కలిసి పాడండి. దేవుడు మీ అందరిని దీవించుగాక. ఆమేన్. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పించవా. నీ తల్లి గర్భమునాలో ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమునాలో ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి
స్రవించ నీ కోసమే, భరించే శిక్ష నీ కోసమేగా, ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా, ఒకసారి గమనించవా. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాటి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాటి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ హృదయమర్పింపవా. దేవుని స్తోత్రాలు. చూస్తున్న మీరందరూ చక్కగా బైబిల్ తీసుకోండి. చాలామంది నోట్ చేసుకుంటున్నారు. ఒక 30 మంది చూస్తున్నా, డిసిప్లిన్గా చూస్తున్నారు. అయితే మిగతా వాళ్ళకి షేర్ చేయటంలో మనం ఆఖరి దినాల్లో ఉన్నాం, వాక్యం కరువైపోతున్న దినాల్లో ఉన్నాం. దేవుడు మనకు అనుదినము ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని మనకు ఇస్తూ ఉండగా, దయచేసి సంగమా పురుకొల్పండి. మీరు మిగతా వారికి కూడా ఈ విషయాలు చూడమని చెప్పండి, వాక్యాన్ని చూసి దీవించబడమని చెప్పండి. అందరూ కూడా మంచి విషయాల్లో ఆసక్తి తెచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వినుకొండ. మీరు కొట్టి దేవుని వాక్యాన్ని విని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి, దీవించబడతారు. ఈరోజు మన ధ్యానం కొరకు దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 40వ వచనం 41వ వచనం నేను చదువుతున్నాను. చక్కగా మీరు చూడండి. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుంటారంట. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. ఈ మాట నాతో కలిసి చెప్పండి. చూస్తున్న వాళ్ళు, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. దేవుని మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించుగాక. ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరలా మే 31 వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి మరలా మీకు ఈ ధ్యానాలు అందించాలని మేము చాలా సంతోషపడుతున్నాం. చూస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఈరోజు మన ధ్యానం, రాజైన సొలొమోను దేవాలయాన్ని కట్టి ప్రతిష్ఠ చేస్తూ ఆ ప్రతిష్ఠ ప్రార్థనలో ఈ మాట అంటాడు, నీ యాజకులు రక్షణ ధరించుకుంటారయ్యా, నీ భక్తులైతే నీ మేలును బట్టి సంతోషిస్తారు. యాజకులు రక్షణను ధరించుకొని వారు సంతోషిస్తే, దేవుని ఆరాధించే భక్తులందరూ, ఆయనను అనుసరించే భక్తులందరూ, ఆయన వాక్యానికి తగినట్టుగా నడుచుకునే భక్తులందరూ ఆయన మేలును బట్టి సంతోషిస్తారంట. భక్తి జీవితం అంటే బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహ్యించుకొనుటయే అన్నాడండి సామెతలు 8వ అధ్యాయంలో. ఎవరైతే చెడుతనాన్ని అసహ్యించుకొని బ్రతుకుతున్నారో వారందరూ దేవుని కోసం భయభక్తులు కలిగి జీవిస్తున్నారు అన్నమాట. చెడుతనం అసహ్యించుకొని జీవించడం ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, జీవితకాలం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించామో, యేసు రక్తములో మన పాపాన్ని కడుక్కొని ప్రతిష్ఠ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామో, మనందరం కూడా దేవుని కొరకు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తూ చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. ఎప్పుడైతే మనం చెడుతనాన్ని అసహ్యించుకొని
భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తామో ఆయనను అనుసరించే భక్తులందరూ ఆయన మేలును బట్టి ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. అవును, ఆయన మేలు చేసింది. ఆయన మనందరికీ మేలు చేత మన హృదయాలను తృప్తిపరిచేవాడు. అయితే ఈరోజు మన ధ్యానంలో మేలు అనేది ఎక్కడుంది? దేవుని భక్తులు ఆ మేలును బట్టి సంతోషిస్తారు కదా. ఏ మేలును బట్టి దేవుని భక్తులు సంతోషిస్తారు? ఏ మేలును బట్టి దేవుని ప్రజలు సంతోషిస్తారో ఒక 3 అనుభవాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఏ మేలును బట్టి మనం సంతోషించాలి? మొట్టమొదటి మాట, పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. మేలు ఎక్కడుంది? ఏ మేలును బట్టి మనం సంతోషించాలో నేర్చుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము, ఆ ప్రవచన వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆ వాక్యము యందు ఎవరైతే లక్ష్యముంచి నడుస్తారో, దేవుని వాక్యమందు ఎవరైతే లక్ష్యముంచి నడుస్తారో వారికి మేలు. ఎందుకో తెలుసా? ఎందుకంట ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపము. దేవుని వాక్యము యందు ఎవరైతే లక్ష్యముంచి నడుస్తారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారికి మేలుంది. వారు మేలుతో తృప్తిపరచబడతారు. దేవుని వాక్యాన్ని ఇక్కడ ఎంత చక్కగా రాస్తున్నాడు? ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు, ఎటువంటిదంట? దీపము. వాక్యము దీపము. వాక్యాన్ని దీపంతో పోలుస్తున్నాడు పేతురు భక్తుడు. దేవుని వాక్యాన్ని దీపంతో పోలుస్తున్నాడు. అవును, దేవుని వాక్యం దీపమే. దావీదు కూడా అంటాడు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. దేవుని వాక్యము మనకు వెలుగు. ఆ వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు కదా. దేవుని వాక్యము దీపం, చీకటి గల చోటున దీపం, వెలిగించే దీపం. చాలా మంది జీవితాలు ఇంకా చీకటితో కూడుకుపోయి ఉన్నాయి. సైతానుడు చీకటిలోనే నడిపిస్తున్నాడు. చీకటిలోనే మునిగిపోయారు చాలా మంది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోకి దూసుకుపోయిందో, ఆ వాక్యము చీకటి గల చోటున, ఎక్కడైతే మన బ్రతుకుల్లో చీకటి ఉందో, ఎక్కడైతే మనం చీకటిలో బ్రతుకుతున్నామో, ఎక్కడైతే చీకటిలో నలిగిపోతున్నామో, దేవుని వాక్యము చీకటి గల చోటున వెలిగించే దీపము లాంటిది. సాయంకాలం వింటున్న నీ జీవితంలో ఏ పరిస్థితుల మధ్యలో ఈ మాటలు వింటున్నావో, నీ బ్రతుకులో కూడా ఆయా పరిస్థితుల్లో చిక్కుపోయి చీకటితో బ్రతుకుతున్నావేమో, చీకటిలో తొడుగులాడుతున్నావేమో, చీకటిలో నడుస్తున్నావేమో, చీకటి బ్రతుకైపోయిందేమో కదా. యేసుప్రభు వారి మొదటి రాకడలో యెషయా అంటాడు, చీకటిలో నడుచు ప్రజలు ఏం చేశారంట? గొప్ప వెలుగును చూశారు. యేసుప్రభు వారి మధ్యలోకి ఎప్పుడైతే వెళ్ళి, గొప్ప వెలుగు, గలిలయ సముద్రం, గలిలయ ప్రాంతం గొప్ప వెలుగుతో నింపబడి, యేసు రాకతో, యేసు ప్రభు వాక్యం నీలోకి వస్తే కూడా నీకు వెలుగు. కాబట్టి దీపం, దేవుని వాక్యం దీపము, దేవుని వాక్యం స్తుతే. దేవుని వాక్యాన్ని చాలా అర్థంతో పోల్చారు. బైబిల్లో చాలా విషయాలు మనం చూడవచ్చు. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఆ వాక్యమందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో మీకు. లూకాసు 15వ అధ్యాయంలో ఒక స్త్రీ నాణ్యాలు పోగొట్టుకుంది.
ఆ పోగొట్టుకొనబడిన నాణ్యం దొరికేంత వరకు ఏం చేసింది ఆమె? వెతికింది, దీపం పెట్టి. ఆ దీపము వెలుగులో పోగొట్టుకొనబడిన నాణ్యం దొరికింది. ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు దేవుడు నీవు కోల్పోయింది, పోగొట్టుకున్నది రెండంతలుగా ఇచ్చి నిన్ను ఆశీర్వదించేవాడు. దేవుని వాక్యం గొప్పదండి. ఆ వాక్యం యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారికి మేలు. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచుతున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు మాట రాస్తాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, వాక్యం ఎటువంటిదంట? శక్తిగల వాక్యం అంట. వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యాన్ని వినేవారు సాత్వికమైన మనసుతో వినాలి. ఇది మన భాస్కర్ చెప్పే వాక్యం వెళ్ళారా, లేకపోతే ఇది మన తర్వాత విందామనేరా, లేకపోతే ఇది యూట్యూబ్లోనే ఉంటుందా, నిర్లక్ష్య హృదయంతో కాదు, సాత్వికమైన హృదయంతో శక్తిగల వాక్యాన్ని అంగీకరిస్తే ఆ వాక్యం నీ ఆత్మను రక్షిస్తుంది, నేను రక్షణలోకి నడిపిస్తుంది. కొంతమంది వాక్యం ఎలా వింటారో తెలుసా? కల్మషముతో విర్రవీగుచున్న దుష్టత్వముతో వింటారంట. అలాంటి వారి హృదయాలు దేవుని వాక్యం పనిచేయదు. సాత్వికమైన మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి. ఈ వాక్యం నా కోసమే. ఈరోజు దేవుడు తన సేవకును మరుగుపరిచి నాతోనే మాట్లాడుతున్నాడు. నేను మేలు పొందాలి, నా బ్రతుకులో ఉన్న చీకటి పోవాలి, నా బ్రతుకున్న కల్మషాన్ని తీసివేసుకోవాలి, నేను ఒక వెలుగుగా దీపముగా బ్రతకాలి. అందుకని అంటాడు కదా 22వ వచనంలో కూడా, మీరు వినువారు మాత్రమేండి. యాకోబు 1:22, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వాక్యాన్ని వినటమే కాదు, ఎంతకాలం నుంచి వింటున్నా? మార్పు ఏమైనా వచ్చిందా? ద లైఫ్ ఆఫ్ ద సర్మన్ ఈజ్ అప్లికేషన్ అన్నాడు ఒక ఆయన. ప్రసంగం యొక్క గుండెకాయంట అన్వయించుకోవడం. అన్వయింపు లేని ప్రసంగాలు మన జీవితంలో మార్పు తీసుకురాలి. మన బ్రతుకులు మార్చబడాలి, మన బ్రతుకులో మార్పు రావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించి వాక్యం, ఈ శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించినప్పుడు వాక్యం పనిచేస్తుంది. వాక్యం ఎవరు? యేసుప్రభువే వాక్యం. యేసుప్రభువే వాక్యం, ఆయనే వాక్యం. దేవుని బిడ్డ కాబట్టి ఎక్కడ మేలుందంటే, ఎక్కడంటే ఒకటి ఆయన వాక్యంలో మేలుంది. ఆయన వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా, ధ్యానపూర్వకంగా, శ్రద్ధ మనసుతో, సాత్వికంతో ఆ వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు వాక్యం మన జీవితంలో కార్యము జరిగిస్తుంది. 2వ మాట మేలు ఎక్కడుంది? యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథం 29:4. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో లేదు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా ఉండెను. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మంలోకి నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠం సిద్ధపరుచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొని ముసలి వారు లేచి నిలువబడిరి. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకుని, ప్రధానులు మాట్లాడక ఓరకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనిను. యోబు ఇక్కడ అంటున్నాడు, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండి లేదలా ఎంతో మేలు. పరిపక్వత. రెండోది దేవుని భక్తులకు ఉండే మేలు ఏంటో తెలుసా?
పరిపక్వత, మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు. ఆత్మీయమైన పరిపక్వత, ఆధ్యాత్మికమైన పరిపక్వత. దేవుని ప్రజలంగా మనము పరిపక్వత కలిగిన జీవితం జీవించాలి. ఏది మనలో స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఏది మనలో స్పిరిచువల్ స్టాండర్డ్, ఏది ఆత్మీయమైన పరిపక్వత, ఏది మనలో పరిపక్వత కలిగి బ్రతుకుతున్నామా? ఆధ్యాత్మికమైన పరిపక్వత మనలో ఉందా? ప్రశ్నించుకోవాలి. ఉందా మనలో ఆధ్యాత్మికమైన పరిపక్వత మనలో ఉందా? నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో నేను పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏంటి? స్పిరిచువల్ మెచ్యూరిటీ, మెచ్యూరిటీ ఏంటో చూడండి. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఏంటి అసలు మెచ్యూరిటీ? ఎందుకు యోగి మాట అంటున్నాడు? మెచ్యూరిటీ అంటే 11వ వచనం, ఇక్కడి నుంచి చదువుకున్నాను. 12వ వచనం, యోగ గ్రంథం 29:12. ఏలైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. స్పిరిచువల్ మెచ్యూరిటీలో ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల గురించి ఏలైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను. తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి నేను సహాయం చేస్తూ వచ్చాను. 11వ వచనం, నశించడం సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చను. ఎవరైతే నశించిపోవాలి, ఇక మా జీవితం ఇంతటితో అర్థం చేసుకుంటామండి అని అంటున్నారు చూసారా? అలాంటి వారికి నేను సహాయం చేస్తూ వచ్చాను. విధవరాన్న హృదయాన్ని సంతోషపెట్టాను. తర్వాత 15వ వచనం చూడండి, గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి నేను పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే ఇతరులకు సహాయం చేయటం, ఇతరులకు సహాయం చేయటం. తండ్రి లేని వారికి, దరిద్రులకు, ఎవరైతే ఎరుగని వారి వ్యాజ్యం నేను శ్రద్ధగా విచారించాను. గ్రుడ్డి వారికి నేను కన్నులయ్యాను, కుంటి వారికి పాదములయ్యాను. యోగు తన స్పిరిచువల్ మెచ్యూరిటీని ఎంత చక్కగా చెప్తాడు. దరిద్రులకు సహాయం చేస్తూ వచ్చారు. విధవరాల హృదయాలు సంతోషపెట్టాను. ఎలాగూ సంతోషపెట్టాను? సహాయం చేసి, అక్కర్లతో ఉన్నవారికి, అవసరంతో ఉన్నవారికి ఏదో కొద్దిగా సహాయం చేసి, నా చేతనైనంత సహాయం చేసి. స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే థింకింగ్ అదర్స్, ఇతరుల గురించి ఆలోచించడం. ఎప్పుడు మన గురించి మనమే కాదు. ఎవరైతే పరిపక్వతలో ఉంటారో వారికి మేలు. స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి ఎవరైతే వస్తారో, పరిపక్వమైన జీవితంలోకి ఎవరైతే వస్తారో వారికి మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, మేలుతో మనం జీవించాలంటే, మేలుతో మనం బ్రతకాలి అంటే, మేలు కలిగి మనం నడుచుకోవాలి అంటే కదా, ఒకటి ఏముండాలి మనలో? దేవుని వాక్యం. రెండవది పరిపక్వత, ఆధ్యాత్మిక పరిపక్వత. మూడవది మేలు ఎక్కడుందో తెలుసా? మేలు ఎక్కడుంది? కీర్తన గ్రంథము 133వ సంకీర్తన మనందరికీ సుపరిచితమే. మొదటి వచనం, యాత్ర కీర్తన దావీదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. మూడవదిగా మేలు ఎక్కడుందంటే ఐక్యతలో మేలుంది. ఐక్యత. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఐక్యత లేదు. భార్య భర్తల మధ్యలో ఐక్యత లేదు, అనురాగం లేదు. సంఘాల్లోకి వచ్చేస్తుంది ఇదంతా అనైక్యత. సైతానుడు అనైక్యత కలిగించేవాడు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా ఈ మాట మీతో, సాటన్ స్ట్రాటజీస్ డివైడ్ అండ్ డెస్ట్రాయిడ్. వాడు విభజిస్తాడు, తర్వాత నాశనం చేస్తాడు. అదే వాడి గురి, అదే వాడి లక్ష్యం, అదే వాడి ప్రణాళిక. జాగ్రత్త, మోసపోవద్దు. కుటుంబాల విభేదాలు కలిగించి, సంఘాల్లో విభేదాలు కలిగించి, అనైక్యత సృష్టించి, ఏదో ఒక రీతిగా మనల్ని విడగొట్టాలని
విడగొట్టాలనే వాడి ఆలోచన, విడగొట్టాలనే. వాడికి అప్పుడు సంతోషం. కానీ దేవుడికి ఏం చెప్తుంది తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఐక్యతలో మేలు ఉంది. ఐక్యంగా జీవించేవారు మేలుతో ఉంటారు. ఐక్యత మేలు, మనోహరము. ఐక్యతలో మేలు ఉంది. మేలు మేలు మేలు. మీకు చిన్న ఉదాహరణ చెప్పంటారా? వలస పక్షులు, మైగ్రేటెడ్ బర్డ్స్ ఉంటాయి కొన్ని. ఆస్ట్రేలియా నుంచి మనకి గుంటూరు దగ్గర ఏమంటారు దాన్ని, ఉప్పలపాటు పక్షుల కేంద్రం ఉంటుంది, అందరికి తెలుసు. అక్కడికి మైగ్రేట్ అవుతాయి పక్షులు, వలస పక్షులు. వలస పక్షులు, ఈ వలస పక్షులు అన్ని వందల కిలోమీటర్లు దాటి ఎలా వస్తాయి? ఏ రోజున ఆలోచించారా? ఒకరోజు పేపర్లో రాస్తే నేను చదివాను. ఎలా వస్తాయి? ఏమైనా ఫ్లైట్ ఎక్కుతున్నాయా? ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఆ ప్రాంతానికి వెళ్ళి కరెక్ట్గా సీజన్లో వస్తాయి. సీజన్లో వస్తాయి, మరలా ఆ సీజన్ అయిపోగా వెళ్ళిపోతాయి. ఎలా వస్తాయండి? అవి వచ్చేటప్పుడు ఐక్యత వస్తాయండి. కొన్ని వందల పక్షులు కలిసి వస్తాయి. దానికి ఒక నాయకుడు ఉంటాడంట ముందు. ఆ పక్షి నాయకుడు ముందు నడుస్తా, ముందు ఎగురుతా, ఎదురొచ్చే గాలిని రెక్కలతో తన్నుతా ఉంటాడు. గాలి ఎప్పుడైతే విచ్ఛిన్నం చేస్తుంటాడో మొదటి పక్షి నాయకుడు, వెనకాల పక్షులన్నీ కూడా హాయిగా వస్తాడు. ఇది ఎంతసేపు ఎగిరింది, అలిసిపోయి దాన్ని వెనకాలకు వస్తే వెనకాల పక్షులు అంటుంది, అక్కడ నువ్వు రాక. అప్పుడు ఇంకో పక్షి వెళ్ళి ఆ స్థానంలోకి, అది తన రెక్కలతో గాలిని ఈపుతాడు. వచ్చేటప్పుడు కొన్ని పక్షులు సిక్కైపోతాయంట, సిక్కైపోతాయి. అప్పుడు సిక్కైపోయిన పక్షి కిందకి దిగిపోతే దాదాపు అన్ని పక్షులు దిగుతాయి. ఏది జ్వరం వచ్చిందబ్బా నీకు, మాట్లాడితే బాగలేదా, అయితే నువ్వు రెస్ట్ తీసుకో, నీకు తోడుగా ఒక 10 పక్షులు పెడతాను, మేము మీకోసం ఆ ప్లేస్లో ఆహారం సిద్ధపరుస్తాం, రండి మీరు తర్వాత బాగైన తర్వాత అని మాట్లాడుకుంటూ, చెప్పుకుంటూ, ఆదరించుకుంటూ తర్వాత ఎగురుతా వెళ్ళిపోతాయి. ఏమంటే పక్షులకే అంత చక్కటి ఐక్యత ఉంటే ఆకాశ పక్షుల కంటే మీరెంతో శ్రేష్ఠుడని ప్రభు మన గురించి అన్నాడు. క్రీస్తు రక్తంలో కడుగుబడిన మనము ఎటువంటి ఐక్యత కలిగి జీవించాలి. ఈ రోజులో కుటుంబాల ఐక్యత లేదు, సంఘాల్లో ఐక్యత లేదు, విశ్వాసుల హృదయాల్లో ఐక్యత లేదు. కారణం సైతానుడు ఐక్యత సృష్టిస్తున్నాడు. అయితే అందుకని సొలొమోను అంటాడు, అయ్యా నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించాలి. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించాలి అంటే ఆయన భక్తులందరూ కూడా ఒకటి వాక్యానుసారంగా జీవించాలి, పరిపక్వత కలిగిన హృదయంతో బ్రతకాలి. మూడవది ఐక్యత కలిగి నివసించినప్పుడు అటువంటి వారి జీవితాన్ని దేవుడు మేలు చేస్తాడు, వారు సంతోషిస్తారు. దేవుడి మాటలన్నీ మన హృదయంలో నిరంతరంగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన మా తండ్రి, దైవదేవ, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రమున మేము విన్న మాటలు మా హృదయంలోకి తీసుకొని నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. అయ్యా మేము మేలు కలిగి జీవించడం సహాయం దయచేయండి. మేలు ఎక్కడుంది? ఎవరికి మేలు? వాక్యానుసారంగా నడుచుకున్న వారికి మేలు. మీ వాక్యమును లక్ష్యం ఉంచిన వారికి మేలని విన్నాం. మీ వాక్యం మాకు దీపంలాగా మీరు మాకు ఇచ్చారు. మా బ్రతుకుల్లో తండ్రి అది దీపమయ్యా, వాటి వాక్యానుసారంగా నడుచుకోవడానికి కృతజ్ఞతలు. రెండవదిగా మేలు ఎక్కడుంది? అయా వాక్యంలో మేము చూస్తూ వచ్చే పరిపక్వత కలిగి జీవించేవారు మేలుతో ఉంటారు. ఆధ్యాత్మికమైన పరిపక్వత మాకు దయచేయండి. ఇతరుల మీద ఒక మంచి మనసు, ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన మాకు దయచేయండి. మా వంతుకు మేమే కాకుండా, స్వార్థము కాకుండా ఇతరుల గురించి ఆలోచించే మనసు మాకు దయచేయండి. మూడవదిగా మేలు ఎక్కడుంది? సహోదరుల ఐక్యతలో మేలుంది. ఐక్యతగా జీవించడం మాకు నేర్పించండి. ఐక్యమత్యం కలిగిన జీవితం మాకు దయచేయండి. ఐక్యతలో బలముంది, మేలుంది, మనోహరం ఉంది. ఈ మేలు, ఈ బలము మేము అనుభవించి ఈ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి.
వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం ఈ సాయంత్రం ఈ మాటలు విన్న ప్రియులకు అందరినీ ఆయన కృపలో ప్రభు ఎత్తి పట్టుకొని ఆశీర్వదించుగాక.